హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్‌లో మనం చేసుకోవచ్చు. అది ఎలానో మీరు చూసేయండి. నేను ఈ పాయసానికి ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు వాటర్‌లో నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసుకొని అందులో కాజు అండ్ కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 3 స్పూన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో సగ్గుబియ్యం తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్తో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేయండి. ఇలా బాయిలింగ్ అవుతున్న దాంట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా బాయిల్ చేసుకోండి. నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక గ్లాస్ బెల్లం అయితే నేను వేశాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదా షుగర్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకోండి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాజు కిస్మిస్ని అయితే యాడ్ చేసేయండి. వేడి పాయసంలో పాలు పోస్తే విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 2 గ్లాసుల పాలు తీసుకొని బాగా కలుపుకోండి. ఇంకా పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇంకొన్ని పాలని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్దీ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే 10 మినిట్స్లో చేసుకోగలిగేంత చాలా ఈజీ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.